హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇఫ్తారీలో మేము బియ్యపిండి అప్పాలు చేసుకున్నాము. చాలా బాగుందండి. దీంట్లో ఏంటంటే బియ్యపిండి, పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు అండ్ మెయిన్ ట్విస్ట్ బటర్ వేసి చేసాము. బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మస్తు కమ్మగా ఉన్నాయన్నమాట. ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేనైతే ఒక అప్పం చేద్దామని చెప్పి తీసాను. కొంచెం పెద్ద సైజు తీసేసుకున్నాను. తీసుకొని ఇలా మంచిగా ఒత్తుకుంటున్నాను. మరీ లావుగా ఒత్తుకోకూడదు, మంచి పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కూడా ఒత్తుకోకూడదు, అప్పుడు అవి చక్కలు అయిపోతాయి అప్పాలు కాకుండా. సో అందుకే కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం ఉండాలి. ఇలా పల్చగా ఒత్తుకొని పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే మనం వేసేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి, ఎందుకంటే మరీ సిమ్లో పెట్టారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. సో అందుకే ఇలా నేనైతే చేసేసాను. కానీ మా అత్తయ్య ఏమన్నారంటే మరీ ఇంత పెద్దగా చేస్తే బాగోదు, ఎందుకంటే మేము ఇఫ్తారీ టైంలో ఏంటంటే మా ఇంటి దగ్గర నైబర్స్ ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో వాళ్ళకి మేము కూడా ఇచ్చుకుంటాం, వాళ్ళు కూడా మాకు ఏదో ఒకటి ఇస్తారనమాట. సో ఇలా ఇచ్చిపుచ్చుకుంటాం అనమాట ఇఫ్తారీ టైంలో. ఇవాళనే కాదండి, ప్రతి రంజాన్కి ప్రతిరోజు ఏదో ఒకటి మేము ఇచ్చుకుంటాము, అలాగే మేము కూడా తీసుకుంటాము అనమాట. సో అందుకే మా అత్త ఏమన్నారు, ఇంత పెద్ద సైజెస్ ఉంటే చూడ్డానికి బాగోదు, ఇవ్వడానికి కూడా బాగోదు అని చెప్పి అన్నారు. సో అందుకే మా అత్తయ్య నేను చేస్తాను, నేను అప్పాలు ఒత్తుతాను, నువ్వు ఇలా ఫ్రై చేయని చెప్పారు. నేనైతే మంచిగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా కమ్మగా ఉంది. సో నేనైతే చేసేసాను కదా ఫస్ట్ అప్పం, ఇంకా ఇది ఇవ్వడానికి బాగోదు కదా అని చెప్పి ఫస్ట్ అప్పం నేనే ట్రై చేసేసానండి. అండ్ ఇక్కడ మా అత్తయ్య చూడండి కరెక్ట్ సైజెస్, చూడ్డానికి నిజంగానే బాగున్నాయి, ఇవ్వడానికి కూడా బాగుంటాయి అని చెప్పి అనిపించింది. సో మా అత్తయ్య చేసేసారు. ఇఫ్తారీ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా స్పెషల్ చేస్తే వాళ్ళ మసీద్కైనా లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళకైనా ఇలా ఇచ్చుకుంటారనమాట. సో మేము కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాము. ఇక్కడ చూడండి అందరికి ఇవ్వడానికి అని ఇంట్లో కూడా సరిపడే అంతా అయితే మేము చేసి పెట్టేసుకున్నాము అన్నీ. అండ్ టేస్ట్ మాత్రం చెప్తున్నాం కదా, అద్దరిపోయిందండి. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ కమ్మగా ఉన్నాయి. ఇక్కడ మా అత్తయ్య అయితే చెప్పాను కదా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నాం అని చెప్పి, సో వాళ్ళ కోసం అని చెప్పి తీసి పెడుతున్నారు. అన్నీ సర్వ్ చేసి ప్లేట్లో అయితే పెట్టేశారు. సో దట్ వాళ్ళు రాగానే వాళ్ళకి మేము ఇచ్చుకోవచ్చు, అండ్ వాళ్ళు ఇచ్చింది కూడా మేము కూడా పుచ్చుకోవచ్చు. ఇలా మేమైతే మా ఇఫ్తారీ అప్పాలతో ఎంజాయ్ చేసాము. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ బటర్ వేయడం మాత్రం మిస్ అవ్వకండి, దాంతోనే టేస్ట్ అద్దరిపోయిద్ది అనమాట. ఇవాళ మీరు ఇఫ్తియార్లో ఏం స్పెషల్ చేశారు, అండ్ మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి ఒక రిచువల్ ఉందా లేదా చెప్పండి.